హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము మొన్న తిరుమల వెళ్ళాం. వైకుంఠ ద్వారం, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ఇది తిరుపతి తిరుమల గుళ్ళో డెకరేషన్ చేశారు. చూడండి, ఇంకా అద్భుతంగా ఉంది. అది మాటల్లో చెప్పడానికి లేదు. వెంకటేశ్వర స్వామి గుడి, తిరుమల కొండ మీద గుడి. ఇదిగో నేను, మా పాప, చిన్న పాప యశిక చలిలో వెళ్ళాము. మాకు 6వ తారీఖు నైట్ 12 గంటలకు వెళ్తే 7వ తారీఖు ఈవినింగ్ 6 o'clock బయటకు వచ్చాం. దర్శనం అంత టైం పట్టింది, 18 hours పట్టింది. ఇది అమ్మవారిని పూలతో అలంకరించారు. అదొక స్వర్గం అని చెప్పాలంతే. ఇంకా దానికి మాటలు లేవు చెప్పడానికి. అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా అంటే అది మాటల్లో చెప్పడానికి ఇంక లేదు. చలి 6 గంటలకి అప్పటికే చలి. తిరుమలలో పగలంతా చలి అనుకోండి, సాయంత్రం ఇంకా చలి. గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి. ఇంకో అమ్మవారిని అలంకరించారు. పైన యాపిల్స్ కాయలు, ఈ జొన్న పొత్తులు, స్వీట్ కార్న్స్, ఇవన్నీ పువ్వులు, మల్లెపూలు. ఇంకా అక్కడ లేనివి అని చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా అన్నీ ఉన్నాయి. అంత బాగా అలంకరించారు. అది చూస్తే కానీ చెప్పలేను. ఫోన్ సమయభావం వల్ల ఆ ఫోను పట్టుకెళ్ళడానికి అవ్వలేదు దర్శనానికి. అక్కడ ఊరేగింపులు అయ్యి కూడా మిస్ అయిపోయాం. హాయ్ చెప్తున్నది నేనే. అదిగోండి తిరుమల గోపురం, శ్రీవారి గోపురం, బంగారు గోపురం. బయట డెకరేషన్ చేశారు, లోపల బంగారం గోపురం. ఓం నమో గోవింద గోవింద. ఇదిగోండి చెరుగ్గళ్ళు, అదిగోండి అమ్మవారు, అయ్యవారు, ఆ పువ్వులు, ఏ 5 తలలతో సర్పం, ఆదిశేషుడు. చూసారా, అద్భుతంగా ఉంది. ఇంకా ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారో, ఎంతమంది చూసారో ఇంక చెప్పడానికి లేదు. అంతే, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అదిగో చెరుగ్గళ్ళు, అలాంటి కొన్ని వందల చెరుగ్గళ్ళు. అదిగో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎన్ని ఉన్నాయో చెప్పడం కూడా కష్టం. ఆ కలర్ ఉందండి, ఇంకా అద్భుతమైన కలర్. అంతే. అక్కడ ఒక రకమైన స్మెల్ ఇచ్చారు. ఆ స్మెల్ ఉంది. మరి పచ్చకర్పూరం, గంధం అన్నీ కలిపింది అనుకుంటా. ఇంకా అద్భుతంగా ఉంది. కొన్ని కోట్ల మంది, ఎంతమంది దర్శనం చేసుకున్నారో వైకుంఠ ద్వారం టైంలో. 8వ తారీఖు వరకు ఉంది. 8వ తారీఖు వరకు అంటే వైకుంఠ ద్వారం ఓపెన్. మాకు మాత్రం దర్శనం దొరికింది 7వ తారీఖునే. ఇంకా అద్భుతం. అంతే. నేను ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఒక 25 సార్లు వెళ్ళి ఉంటాను లైఫ్లో మొత్తం మీద. కానీ ఎప్పుడూ ఆ దర్శనం దొరకలేదు. ఇప్పుడే దొరికింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒక్కసారి చూడాలి అంటే, ఈసారి చూసినందుకు మళ్ళీసారి వెళ్ళాలి అనిపించింది. మామిడికాయలు, ఆ స్వీట్ కార్న్స్, అవి చూసారు ఎన్ని ఉన్నాయో. అసలు అలంకరణ అంటే అలంకరించారంతే. ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు అలంకరించారు. ఎంత బాగుందో. అదిగో గోవింద అక్కడ నిలబడి చూస్తున్నారు చూడండి. ఆయన గోవింద గోవింద. వెంకటేశ గోవింద గోవింద. ఎంత మంచి దర్శనం ఇచ్చావయ్యా గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ప్లీజ్, ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ మీ.